హలో అందరికీ ఈరోజు నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. రోటీ, రైస్ ఎందులోకైనా బాగుంటుంది. ఏ స్టైల్ అంటారా? మనం చేసే స్టైలే మన స్టైల్ అండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆనియన్ పీసెస్ అండ్ టమాటో పీసెస్ బాగా ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ అన్నీ మనకు టేస్ట్‌కి తగినంత కొంచెం కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకొచ్చిన తర్వాత నేను ఇక్కడ గ్రీన్ పీస్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే క్యాష్యూ కూడా యూస్ చేయొచ్చు. గ్రీన్ పీస్ అండ్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2 ఆర్ 3 మినిట్స్ బాగా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా క్యాప్ పెట్టుకొని ఉంచేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. అలా ఉంచుకున్న తర్వాత అరోమా అదంతా దానికి బాగా పడుతుందనమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. యాక్చువల్లీ నేను డ్రైగా కావాలని ఇలా చేశాను. మీకు వెట్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్